వల్లభనేని వంశీపై రెడ్ బుక్ వేధింపులు కొనసాగుతున్నాయి అంటూ కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది. వంశీ కోసం మాచవరం పోలీసులు వెతుకుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరలా కూడా అజ్ఞాతంలోకి గన్నవరం మాజీ వంశీ వెళ్లటం జరిగింది. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం గన్నవరం వల్లభనేని వంశీ మీద అయితే కొనసాగుతుంది. ఈ మేరకు కూడా రెడ్ బుక్ వేధింపులు కొనసాగుతున్నాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ కూడా వార్తలు అందుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? శ్రేణు గత కొంతకాలంగా కూడా వల్లభనేని వంశీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈయన పార్టీ మారిన తర్వాత ప్రభుత్వాన్ని అప్పట్లో టీడీపీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శలపై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. రాజకీయంగా అటు వైసీపీ బలంగా ఉండటంతో కొంత వంశీ దూకుడుగానే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ క్రమంలోనే వ్యక్తిగత విమర్శలు నారా భువనేశ్వర్ విషయంలో కానీ, చంద్రబాబు విషయంలో కానీ, నారా లోకేష్ విషయంలో కానీ చేసినటువంటి వ్యాఖ్యలు వంశీ కొంత తలనొప్పిగా మారాయి. 2024లో మళ్ళీ కూటమి టీడీపీ అధికారంలోకి రావడంతో, కూటమి అధికారంలోకి రావడంతో వంశీపై వరుసగా కేసులు అయితే నమోదు అవుతూ వచ్చాయి. కొన్ని కిడ్నాప్ వ్యవహారాలు కానీ, కబ్జా వ్యవహారాలు కానీ, అదేవిధంగా ఈ కొన్ని నియోజకవర్గంలో చేసినటువంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించి గ్రావెల్ తవ్వకాలు ఇవన్నిటికి సంబంధించి కేసులు అయితే నమోదవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా 4-5 నెలల పాటు జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై ఉంగుటూరులో ఉంటున్నటువంటి వంశీ ఇటీవలి కాలంలో మళ్ళీ దూకుడు పెంచారు, నియోజకవర్గంలో కొంత యాక్టివ్ గా కనపడుతున్నారు అనేది అయితే వినపడుతూ వచ్చింది. అటు సోషల్ మీడియాలో కూడా వంశీ కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో నేరుగా విమర్శించకపోయినప్పటికీ కూడా కొంత అటు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పడం, అదేవిధంగా పదే పదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక తాజాగా కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చేశారు. ఇది కూడా కొంత వివాదాస్పదం అయిందని చెప్పుకోవాలి. గుణం లేని నాయకుడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేని నాయకుడు మతాలను రెచ్చగొడతాడు, పనితనం లేని నాయకుడు పగలు ప్రతీకారాలకు ప్రేరేపిస్తాడు, ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు ప్రజా జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడి తలబడి తన లక్ష్యాన్ని సాధిస్తాడంటూ కూడా వంశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అంతకు ముందే అంటే ఈ నెల 17నే అతను సునీల్ అనే వ్యక్తిపై చేసినటువంటి దాడికి సంబంధించి వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు విషయంలోనే వంశీ కొంత అంటే భయపడేది లేదు, ఎక్కడ కూడా తాను తలొచ్చేది లేదంటూ కూడా కామెంట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వంశీని ఎలాగైనా సరే పోలీసులు ఎలాగ హత్యాయత్నం కేసు నమోదు చేశారు కాబట్టి ఎలాగైనా సరే మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం అయితే గట్టిగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన అనుచరులకు సంబంధించి కానీ కొంత ఆర్కేని కానీ, అదేవిధంగా మరికొంతమందిని కూడా అట్లు కొమ్మ కోట్లు వంశీకి ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కొమ్మ కోట్లను కూడా అరెస్ట్ చేశారు. గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అతన్ని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా కొంత వంశీ మీద ఒత్తిడి పెంచుతూ వచ్చాయి అనేది కూడా వినపడుతూ వచ్చింది. నియోజకవర్గంలో యాక్టివ్ కావడానికి వంశీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అనుకూలంగా లేకపోవడం కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. మరి వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి? అప్పుడు ఎప్పుడైతే వంశీ జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కూడా జగన్ తో భేటీ అయిపోయారో నెక్స్ట్ వల్లభనేని వంశీ యాక్టివ్ అవబోతున్నారు ఫుల్ గా కూడా అంటూ కూడా చాలా వార్తలు అందాయి. నాని గాని వంశీ గాని వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి జగన్ ని కలిసినప్పుడు. కానీ ఇప్పుడు మరలా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. అంటే వంశీ యాక్టివ్ అవుతారని చెప్పే ఈ విధంగా కూడా తన మీద కేసులు వస్తున్నాయని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇటీవల కాలంలో ఇప్పుడు విజయవాడ రూరల్ మండలం చూసుకుంటే రావర్పాడు కానీ, లేదా ప్రసాదంపాడు కానీ, అదేవిధంగా ఇట ఎనికేపాడు ఇవన్నీ కూడా కేసరపల్లి, గోడవల్లి అన్ని కూడా గన్నవరం నియోజకవర్గంలో వస్తే విజయవాడ రూరల్ మండలంలో వచ్చేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో వంశీ కొంత యాక్టివ్ గా తిరుగుతున్నారు. తనతో ఎప్పుడైతే గతంలో సన్నిహితంగా అంటే వార్డు లెవెల్లో కానీ, బూత్ లెవెల్లో కానీ వీళ్ళు ఎవరైతే తనతో సన్నిహితంగా ఉండేవారో తనని వాస్తవానికి వంశీ రాజకీయం కూడా అతను అటు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంత ఈ నోటు తెరుస్తానంతో కొంత విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఆయన రాజకీయం కూడా చాలా అందంగా ఉంటుందనే కామెంట్ కూడా నియోజకవర్గంలో వినపడుతుంది. ఎందుకంటే తను అందరినీ పలకరించే విషయంలో బాబాయి, తన పిన్ని, అత్త ఇట్లా పలకరిస్తూ అక్క చెల్లి ఇట్లా పలకరిస్తూ ఉంటాడు, తమ్ముడు ఇట్లా అవన్నీ అది ఆ వంశీ విషయంలో అదే సానుకూలత అక్కడ ఏర్పడుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరినీ దీంతోనే వంశీకి వాళ్ళందరూ కూడా కొంత అభిమానులుగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా
దగ్గర చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళందరినీ కూడా తన వైపు నడిపించేందుకు వంశీ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో రావణపాడు గ్రామంలో కూడా అతను వంతెన దగ్గర అవన్నీ కూడా సన్నిహితుల ఇళ్లకు వెళ్ళడం, వాళ్ళందరూ కొంత వంశీని కౌగులించుకుని ఆడటం ఇవన్నీ కూడా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అటు వంశీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక అక్కడి నుంచే కొంత వంశీ విషయంలో దూకుడు పెంచారు. ఎందుకంటే గతంలో అంటే ఒక 2 నెలల క్రితం 4 రోజుల క్రితం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు వంశీకి అలాగే నానికి నియోజకవర్గాల్లో మీరు తిరుగుతారా లేదంటే కొత్త నాయకత్వాన్ని చూసుకోవాలంటూ కూడా చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచే వంశీ కొంత యాక్టివ్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలో మరోసారి ఈ సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి వ్యవహారంలో వంశీపై కేసు నమోదు కావడం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ఇక మరలా కూడా వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. తన మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రన్ అవుతూ ఉంది. వంశీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోతున్నారు, పూర్తిగా కూడా యాక్టివ్ అవుతారని అందరూ కూడా వెయిట్ చేస్తున్న సమయంలో మళ్ళా కూడా వల్లభనేని వంశీ తనకు ఉన్నటువంటి ఆత్మీయులతో కనెక్ట్ అయ్యి మరలా కూడా యాక్టివ్ అవ్వాలని చూస్తున్న సమయంలో కూడా ఈ విధంగా కూడా తన మీద కావాలని కేసులు పెడుతున్నారు. ఒక కేసు తర్వాత మరో కేసు కూడా తీసుకొని వచ్చి తనను భయానికి గురి చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే కోసం ఇప్పుడు పోలీసుల వేట కొనసాగుతుంది. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో వల్లభనేని వంశీ మీద అభియోగాలు ఉన్నాయి. మరలా కూడా ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది. వంశీ కోసం మాచవరం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి.